నాకు ఒక ప్రశ్న ఉంది. చిన్న శ్రీను గారిది ఏదో చిన్న చిన్న క్లిప్స్ చూసాను తప్ప మొత్తంగా చూడలేదు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా రెస్పాండ్ అయ్యారా, వైకాపా పార్టీ అధ్యక్షుడిగా రెస్పాండ్ అయ్యారా? అదే అతన్ని అడగండి ముందు. నేను నిన్న రెస్పాండ్ అయ్యిందంతా ఒక డీసీసీబీ చైర్మన్గా రెస్పాండ్ అయ్యాను తప్ప పార్టీ నాయకుడిగా కాదు. నేను అక్కడ పార్టీ విషయాలు మాట్లాడలేదు. ఈ క్లారిటీ చిన్న శ్రీను గారికి ఉందా? జిల్లా పరిషత్ చైర్మన్గా రెస్పాండ్ అవ్వాల్సిన టాపిక్ కాదు అది. పార్టీ అధ్యక్షుడిగా అయితే జిల్లా పరిషత్ ఛాంబర్స్లో ఎందుకు పెట్టారనేది నా సూటి ప్రశ్న. నేను రెండు మాటలకి స్టిక్ అవుతున్నానండి. ఒకటి, వాళ్ళు ఒక పర్మిషన్ పెట్టి, పర్మిషను ఎవరైనా ఇచ్చారా? సీఈఓ ఇచ్చారా, చైర్మన్ ఇచ్చారా? నోటి మాటతో మేము ఇక్కడికి వస్తామని చెప్పి సీఈఓకి చెప్పారు. మేము డిసైడ్ చేసుకోవాలండి అని చెప్పిన అరగంటలో షెడ్యూల్ ఎలా విడుదల చేశారు వాళ్ళు పిఏ. ఇది అహంకార ధోరణి అని చెప్పి ప్రశ్నించాం. ఎందుకింత అహంకారం అని చెప్పి అడిగాం. దాని మీద బొత్స సత్యనారాయణ గారిని రెస్పాండ్ అవ్వమనండి. ఫస్ట్ విషయం, మేము తగ్గే మాట్లాడుతున్నాం ఇందులో. ఎందుకంటే ఎవరైనా రూల్స్ పాటించాలి. నేను వచ్చేసి ఎక్కడికో ఈ రోజున జిల్లా పరిషత్కి వెళ్ళిపోయి అక్కడ మీటింగ్ పెట్టేస్తానంటే అయ్యే పరిస్థితి అది. సీఈఓ గారిని అడగాలి, గౌరవ చైర్మన్ గారు ఓకే చెప్పాలి, అప్పుడు నేను వెళ్ళి అక్కడ ఆ మీటింగ్ హాల్ని వినియోగించుకోవచ్చు. అవునా కాదా? మరి అదే పరిపక్వత వాళ్ళకి అవసరం లేదా? అది నా ఫస్ట్ పాయింట్. అలాగే వారి ఇంటర్వ్యూ నేను చూశాను. 30 సంవత్సరాలుగా మేము అక్కడే కూర్చున్నామని చెప్పి అంటున్నారు. ఏంటి మీ ఉద్దేశం? 30 సంవత్సరాల తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వరా? ఇంకెవరు రాకూడదా? మీరు 30 సంవత్సరాలు ఎందుకు అక్కడ ఉన్నారంటే, మీరు కానీ మీ మనుషులు కానీ డీసీసీబీ చైర్మన్ల కింద ఉన్నారు. తులసి గారు కానీ, తర్వాత నెక్కల నాయుడుబాబు గారు కానివ్వండి, వీళ్ళందరూ ఉండడం వల్ల వారు మీకు ఆహ్వానించారు. నేను చెప్తున్నా మళ్ళీ దయచేసి దీన్ని రాజకీయం చేయకండి. డీసీసీబీలో నేను ఇంతవరకు ఒక్క రాజకీయ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మీరు నా ప్రెస్ మీట్స్ చూడండి. డీసీసీబీని రాజకీయాలకు అతీతంగా నడిపిస్తున్నాము. ఈ రోజున 94 సొసైటీ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు, అదే రకంగా మా డీసీఎంఎస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో గంప కృష్ణ గారితో పాటు, వీరితో ఆల్రెడీ మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నామండి అని చెప్పాం. మీరు అంత వన్ సైడెడ్గా, మీరు అధికారంలో ఉన్నట్టుగా అంత అహంభావంతో వెళ్ళకూడదు అని చెప్పాం. ఇప్పటికైనా మేము అదే చెప్తున్నాం, రాజకీయం చేయకండి ఇష్యూని. థ్యాంక్ యూ. చిన్న శ్రీను గారు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? ఇటు తిప్పి అటు తిప్పి ఏదేదో మాట్లాడతానంటే అవ్వదు. చిన్న శ్రీను గారు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? నా క్వశ్చన్ అది. కాబట్టి అవన్నీ అంటే నేను అడిగిన ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేక ఇదంతా మాట్లాడుతున్నారు. అంతకన్నా ఏం లేదు. అది విజయనగరంలో టూరిజం పెంచాలండి. టూరిజం పెంచి మనం విజన్ 2047 ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్లు, అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు స్వర్ణాంధ్ర చెప్పినట్లు మనం చేసుకోవాలి. మనం ఒక గోల్ ఓరియంటెడ్గా మేము వెళ్తున్నాం. మనం పాట్లాట్లు ఇవన్నీకి మనం టైం వేస్ట్ చేయట్లేదు. గోల్ ఓరియంటెడ్గా మనం ప్రజలకి చేస్తున్నాం. ఒక మైసూర్ ఫెస్టివల్ అయినా, లేకపోతే మనకి దుర్గా ఫెస్టివల్ అయినా, కాల్కటాలో జరిగినటువంటి దుర్గా ఫెస్టివల్ ఆ లెవెల్లో మనం మెల్లిమెల్లిగా తీసుకువెళ్ళాలని మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ విషయాన్ని అయితే ఎక్కడికి వదిలేద్దామండి. అఫీషియల్గా ఏం చెప్పాలో నిన్ననే నేను చెప్పేశాను. ఈ రోజున వీళ్ళందరూ నా మీద ప్రెస్ మీట్లు పెట్టి నాకు కౌంటర్స్ వేశారు కాబట్టి నేను తిరిగి కౌంటర్ ఇస్తున్నా అంతే. ఈ రోజుతో ఆ టాపిక్ అయిపోయింది. నిన్న ఏ మాట అయితే చెప్పామో దాని మీద స్టాండ్ అవుతున్నాం. మరి అందరం కూడా రాజకీయాన్ని ఇక్కడికి వదిలేద్దాం.